పండగల సీజన్ మొదలైతే నిర్జీవమైన మొటిమలు మచ్చలున్న చర్మంతో బయటకు వెళ్లలేరు. స్పాకు వెళ్లే సమయం ఉండదు. అయితే ఇప్పటికిప్పుడు చర్మంలో మార్పులు తీసుకురావడం, చర్మంను కాంతివంతంగా అందంగా మార్చుకోవడం ఎలా? ఖచ్చితంగా అలాంటి చర్మ సౌందర్యాన్ని పొందడానికి హెర్బల్ ఫేస్ మాస్క్ బాగా సహాయపడతాయి. హెర్బల్ ఫేస్ మాస్క్ ఏం చేస్తుంది? ఈ హెర్బల్ ఫేస్ మాస్కుల్లో ఎలాంటి హానికరమైన కెమికల్స్ ఉండవు. ఇవి చర్మం లోపలికి చొచ్చుకుపోయిన చర్మాన్ని శుభ్రం చేస్తుంది, చర్మంలోని మలినాలను శుభ్రం చేస్తుంది. దాంతో చర్మంలో వెంటనే ప్రకాశవంతమైన చర్మంను అందిస్తుంది. రెండు పదార్థాల మాస్క్. ఈ హెర్బల్ మాస్క్ రాత్రికి రాత్రే అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. చర్మంలోని ఫైన్ లైన్స్ 2 నిమిషాల్లో తొలగిస్తుంది. డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది. ఈ 2 పదార్థాల్లో ఆయుర్వేదిక్ గుణాల వల్ల ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అదనంగా టాక్సిక్స్ కెమికల్స్ ఉండవు కాబట్టి 90% పనిచేస్తుంది. ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించడానికి ముందు కొన్ని బేసిక్ రూల్స్ పాటించాలి. జిడ్డు చర్మం మీద మీ ఫేస్ మాస్క్ వేయడం వల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది. శుభ్రంగా కడిగి తడిని పూర్తిగా తుడిచిన తర్వాత ఫేస్ మాస్క్ ను వేసుకోవాలి. ఇంకా చేత్తో కాకుండా బ్రష్ తో ఫేస్ మాస్క్ వేసుకోవడం మరింత మంచిది. ఫేస్ మాస్క్ వేసుకున్న తర్వాత సర్క్యులర్ మోషన్ లో మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ జరుగుతుంది, చర్మంలో గ్లో పెరుగుతుంది. ఈ 2 హెర్బ్స్ తో ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి, రేడియంట్ స్కిన్ పొందడం ఎలా తెలుసుకుందాం. తేనె, పాలు. 1 టేబుల్ స్పూన్ మిల్క్ లో సమంగా తేనె తీసుకొని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 2 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రంగా కడిగి తేమను మొత్తం శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్, గ్లిజరిన్, ఐస్ క్యూబ్స్. ఈ రెమెడీ చర్మ రంగును మార్చుతుంది, చర్మానికి ఇన్స్టెంట్ గా గ్లో అందిస్తుంది. ఐస్ ట్రేలో రోజ్ వాటర్, గ్లిజరిన్ మిక్స్ చేసి ట్రేలో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రోజన్ చేసిన తర్వాత అరగంట తర్వాత ఐస్ క్యూబ్స్ బయటకు తీసి ముఖం, మెడకు అప్లై చేయాలి. మర్దన చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అలోవెరా, పసుపు. ఈ కాంబినేషన్ ఫేస్ ప్యాక్ లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది అలసిన చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అలోవెరా నుండి జెల్ సెపరేట్ చేసి అందులో చిటికెడు పసుపును మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. 2 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఫేస్ మాస్క్ తో రెగ్యులర్ గా మసాజ్ చేయాలి. ఎగ్ వైట్, బాదం ఆయిల్. గుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువ. చర్మానికి ఎగ్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చర్మం స్మూత్ గా మార్చుతుంది. ఎగ్ వైట్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో కొన్ని చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. 2 నిమిషాల తర్వాత డ్రైగా మారుతుంది. డ్రైగా మారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. క్యారెట్, తేనె. క్యారెట్ లో విటమిన్ సి, ఈ, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ వల్ల చర్మం క్లియర్ చేస్తుంది, చర్మం తేమ కాంతివంతంగా మార్చుతుంది. క్యారెట్ జ్యూస్ లో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి, మసాజ్ చేయాలి. 2 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. టొమాటో, షుగర్. టొమాటో షుగర్ లో ఉండే లీకోపినా, బీటా కెరోటిన్ స్కిన్ గ్లో అవుతుంది. టొమాటోను 2గా కట్ చేసి తర్వాత పంచదార చిలకరించి దాంతో చర్మానికి మర్దన చేయాలి. 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ టీ, ఆలివ్ ఆయిల్. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంను శుభ్రం చేస్తుంది. గ్రీన్ టీ బ్యాగ్ రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి. తర్వాత బయటకు తీసి ఆలివ్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. పెరుగు, పసుపు. పెరుగులో లాక్టిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ ను అధికంగా ఉంటాయి. ఈ 2 పదార్థాలు ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్ చర్మంలోకి డీప్ గా వెళ్లి శుభ్రం చేయడంతో పాటు చర్మంను డీహైడ్రేషన్ లో ఉంచుతుంది, పోషకాలు అందిస్తుంది. పెరుగులో చిటికెడు పసుపు మిక్స్ చేసి ముఖానికి మసాజ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్, పసుపు. ఇన్స్టెంట్ గ్లో పొందడానికి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ లో కొద్దిగా పసుపు మిక్స్ చేసి ముఖానికి కోట్ వేయాలి. ఇది స్ట్రెచ్ మార్క్ నివారిస్తుంది. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.